ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దండాలు సమయం దండాలు శరణార్థులందరికీ అది ఏం రాదన్నా ఇక్కడ వెళ్ళిపోదంటారులే ఇవ్వకి పోదు మా వికారాబాద్ జిల్లాకు చెరువురా కొడంగల్ మండలం ఇక రుద్రాంగ గ్రామం ఈ ఊరికి వచ్చినంటే ఒక స్పెషల్ సార్ ఇక నా పేరు వచ్చేసి ఎల్లప్ప దాదాపు 23 సంవత్సరాలు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆర్మీ ఇలా పనిచేసి రిటైర్మెంట్ అయినాక ఇక ఊరికి వచ్చింది ఇక ఈ ఊరికి వచ్చి ఎట్లుంటాయి ఇక భావాలు హావభావాలు ఎలా ఉంటాయి ఇక ప్రజలకు సేవ చేయాలి ఉండి దేశానికే సేవ చేసి ప్రజలకు సేవ చేయాలి అవే హావభావాలు ఉంటాయి ఇక అదే హావభావాల వ్యక్తులు కూడా మన రుద్రాంగ ప్రజలందరూ కూడా మంచిగా ఎన్నుకొని సర్పంచ్ చేశారు ఇక ఎట్లా ఎన్నుకున్నారు ఏం కదా మరి సర్పంచ్ చేసినప్పుడు ఎటువంటి తిప్పాలని ఏ విధంగా వాగ్దానం తెచ్చిండు ఇంకా అవన్నీ తెలుసుకున్నాం కూడా ఏం జరుగుతుందా మనకు కడవ మంచిగా చేసుకున్నది అంటే కాంగ్రెస్ అన్నా కాంగ్రెస్ ఫస్ట్ నుండి కాంగ్రెస్ అందుకే కడ చేసుకున్నాం ఇక అన్ని దగ్గరికి వచ్చింది ఇక కొద్దిగా కూర్చోండి ఇక మరి పెడదాం సురు చేద్దామా మరి నేనని తెలుసుకొని వస్తుంది మీకోసం బాగా వ్యూవర్స్ తెలియదు కానీ చెప్పే మీ గురించి మాది వికారాబాద్ డిస్టిక్ మండలం కొడంగల్ రుద్రారం మరి పెద్ద కొడంగల్ మండలంలో పెద్ద మేజర్ అంటే పెద్ద గ్రామము మరి మండల లెవెల్ అయ్యే గ్రామము మా గ్రామంలో కాంగ్రెస్ తరపు నుండి మరి నాకు 2025 ఎలక్షన్ ప్రకారంగా మాకు పార్టీ తరపు నుండి నాకు ఎన్నుకోబడ్డారు కాబట్టి మా పార్టీలోనే మేము ముగ్గురం వ్యక్తులము పోటీ చేసాము దాంట్లో మళ్ళీ నాకు మెజార్టీగా ఫుల్ మెజార్టీగా 655 ఓటర్లతో మా ఊరు గ్రామస్తులు అందరూ నన్ను ప్రేమతో నన్ను మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. బిఎస్ఎఫ్ కూడా పోయితే తెలిసిందా మీరు వాడి గురించి చెప్తామన్నా పక్కన చాలా మేము 1994లో మరి బిఎస్ఎఫ్లో నేను జాయిన్ అయ్యాను. దాని నుండి ఫస్ట్ నాకు ట్రైనింగ్ కాశ్మీరే చేశారు, జమ్మూ కాశ్మీర్. కాశ్మీర్ నుండి మళ్ళీ ట్రైనింగ్ అయిన తర్వాత కూడా యూనిట్ 151 బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మరి 23 సంవత్సరాలు డ్యూటీ చేసి మరి రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మళ్ళీ శ్రీలంక సైడ్ కూడా మేము బోర్డర్లో పనిచేసాము. మరి ఎక్కువ మాకు కాశ్మీర్లో డ్యూటీ వేశారు. కాశ్మీర్లో ట్రైనింగ్ చేసినందువల్ల మాకు కాశ్మీర్ డ్యూటీ ఎక్కువ వేశారు. సర్జికల్ స్ట్రైక్ లోపల కూడా అక్కడ ఉన్నాము. మళ్ళీ ఎక్కువ ఆడికెళ్ళి మళ్ళీ బాడ్మేరకు రాజస్థాన్కు మళ్ళీ ట్రాన్స్ఫర్ అక్కడ మాకు పోస్టింగ్ అయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రాజస్థాన్ నుండి ఇంటికి నేను పెన్షన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ మా పెన్షన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని 2016లో నేను పెన్షన్ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడనే లోకల్ డ్యూటీ చేసుకుంటా ఉంటుంటే మరి పార్టీ నుండి మాకు రిజర్వేషన్ రావడం వల్ల మరి గ్రామస్తులందరూ ప్రేమపూర్వకంగా నన్ను నీ విడవాడలే మేము మంచి వ్యక్తి అని అందరు సహకరించారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈ పొద్దు నాకు ఈ స్థానానికి వాళ్ళు నన్ను నిలబెట్టారు, గెలిపించారు. ప్రేమతోటి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు కూడా. మరి ఎత్తకెళ్ళకే సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, ఇంకా సమయంలో ప్రజలు ఏ విధంగా స్పందించారు? వాళ్ళ సమస్యలు చెప్పినా మరి మా ఊరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి సమస్య చెప్పారు. మనకి సమస్య చెప్పించినప్పుడు ఏమైందంటే మాకు మా ఊర్లో నీళ్ళు ఎక్కువ, మాకు ఇక్కడ కరువు ఎక్కువ, నీళ్ళు మా ఊరికి రావడం మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కదా కొన్ని నీళ్ళు సప్లై అవుతున్నాయి. కానీ అన్ని జాగాలకు మాకు ఊరికి సరిపోవడం లేదు. కాకపోతే వాళ్ళు మాకు డిమాండ్ చేసింది మాకు నీళ్ళు కావాలి, మాకు మోటార్లు కావాలి, కరెంటు కావాలి, కొన్ని సీసీ రోడ్లు కావాలి, మా ఊరికి డాంబర్ రోడ్డు మంచి వెడల్పైన డాంబర్ రోడ్డు కావాలి అని కొన్ని డిమాండ్ చేశారు. కొన్ని బోర్డులు ఉన్నాయి, అక్కడ మోటార్లు లేవు, బోర్డు దింపి మాకు మోటార్ నీళ్ళ సౌకర్యాలు అందించాలని కొన్ని బోర్డులు పోయినాయి, కొన్ని మోటార్లు వేయమని చెప్పారు, కొన్ని బోర్డు కూడా ఉన్నాయి, కొన్ని నడవని వ్యవస్థలు ఉంటే వాటిని నడిపియండి, మాకు నీళ్ళు అందించే ప్రయత్నం చేయమని ఊరు గ్రామ ప్రజలు నన్ను కోరడం జరిగింది. అదేమన్నా ఎలక్షన్లో ఇప్పుడు ఒకటి ఏంటంటే మన ముఖ్యమంత్రి ఆల్రెడీ
మనకు ఎంతో మంచి పనులు చేస్తున్నారు. ఆ. ఇక తిరుపతి అన్న ఎట్లా అవైలబుల్ ఎనీ టైం. ఎప్పుడు ఫోన్ చేస్తే చెప్పు అట్టక్కమని ఫోన్ ఎత్తి ఏం సమస్య అయ్యింది అని అడుగుతాను. ఏం లేదు, మీరు ఇంటికి పోతే దగ్గర కూర్చుని పెట్టుకుంటాడు, మంచి మర్యాదతోటి మాట్లాడతాడు, కూర్చుని పెట్టి ఏం సమస్య ఉంది, ఇంటి సమస్యలు కూడా తీరుస్తాడు, ప్లస్ ఊరు సమస్యలు కూడా తీరుస్తాడు. మాకు ఇంత పెద్ద గ్రామం మీరు ఇన్ని వేస్తారంటే పెద్ద గ్రామం ఉంది, దానికి ఇవ్వడం ధర్మం ఇస్తాం, దాన్ని తీసుకొని చేయండి, మీరు పని చేయండి, మేము ఉన్నామని అండాగా మేము ఉన్నాం, మీకు ఎందుకు భయం, మీరేం చేయండి అని కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారు. ప్రతి సర్పంచ్ అంటే వాళ్ళు ఉన్నారు. నేనేమనుకున్నా అంటే ఎలక్షన్లో ఖర్చు పెడతారు కానీ లేదు అలాంటివి ఏం లేదు. ఏమన్నా ప్రేమపూర్వకంగా ఊరు అభిమానించారు. ఎందుకంటే తిరుపతి ఎప్పుడు వచ్చినా ఆయన ఇట్లా రుద్రడం వచ్చి చూస్తాడు, మాట్లాడతాడు. వాళ్ళ అభిమానం మాకు ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళ హృదయాల్లో ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అందరితో ఉంటారు, వాళ్ళు కలిసి ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు తిరుపతి అన్న పిల్లలందరిలో తిరిగేవాడు, అందరితో కలిసి ఉండేవాడు. మళ్ళా నీకు అది అంత పెద్ద లేకుండా కలిసి ఇట్లా కూర్చున్నామంటే ఈయన వచ్చి కూర్చున్నాడు, అన్న కూర్చో లేదు కూర్చోండి మాతో ఇట్లా మధ్యలో వచ్చి కూర్చోవాడు. ఆయన అంత హృదయం మంచి గలవాడు, చాలా మన గ్రామంలో ఇప్పుడు వాళ్ళు అడిగినట్టు మన కొన్ని మోటార్లు దింపే బోర్లు దింపే దాని లోపల మోటార్లు వేసినాము. అక్కడ అందరినీ నీళ్ళు సౌకర్యాలు అందరి వల్ల నీళ్ళు ఫుల్ ఇప్పుడు వాళ్ళకు ఇచ్చినాము. బోల్డర్ అని రిపేరింగ్ చేయించినాము. ప్లస్ ఇప్పుడు మోల్డర్ మొత్తం సఫై చేసి లేని సైడ్ కూడా మోల్డర్ కట్టే విధానంగా మళ్ళీ సిసి రోడ్లు కూడా వేసాము. కొన్ని మా స్కూల్ కాంపౌండ్ లేకుండే దానికి మొత్తానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించాము. మళ్ళీ ఒక కొత్త ట్యాంక్ డిమాండ్ చేసాము, అది కూడా ప్రోగ్రెస్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు ఆల్రెడీ మా ఊళ్ళో కొన్ని కట్టినాం, కొన్ని ఓపెనింగ్ అయినాయి, కొన్ని రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా మొన్న రాసిచ్చినాము, ఇంకా 30 ఇండ్లు రాసిచ్చినాము, అవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా తీసుకురండి అని కూడా తిరుపతి అన్న మాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు మీరు ఏం కావాల్సి అది తీసుకోండి, పని చేయండి, ఊరికి మంచి చేయండి అంటని మాకు ధైర్యంగా ఇచ్చిండు, చేయమని చెప్పిండు. అతన్ని అడిగి కొట్లాడి తీసుకునే ధైర్యం మాకు ఉంది, ఇస్తాడు. అది మాకు నమ్మకం ఉంది, ఫుల్ నమ్మకం ఉంది. ఇక మాకు అయితే కూడా మీకు డాంబర్ రోడ్ మీరు వచ్చారు, అప్పుడు ఇంతకు లేదు, చిన్న రోడ్డు, ఎక్కువగా ఒక బండి పోతే ఒక బండి రావాలని కష్టం ఉండే. విశాలమైన రోడ్ అయిపోయింది. ఇప్పుడు నాగారం ఇక్కడ సేల్కెళ్ళి అదో ఇప్పుడు డాంబర్ రోడ్డు పడుతుంది. ఇక్కడ అది తాండ్రు వచ్చే బస్సు వస్తుంది. ఇక్కడ మన కొడంగల్కి వెళ్ళి వచ్చేది పాటిమింపల్లె కొట్కి అని ఉంటుంది అక్కడ. ఇక ఇక్కడికి వెళ్ళి మన నాగారం సైడ్కి వెళ్ళి మళ్ళీ మైలారం అనేది అక్కడ మా ఊరి మీదకి వెళ్ళి అవుతాయి. ఇవి డబల్ రోడ్లు అవుతున్నాయి. ఇంత మంచి ఇంత ప్రోగ్రెస్లో ఉన్న మా ఊరికి చాలా సౌకర్యాలు కల్పించింది. మనకి ఇంత తమాషా మాట్లాడుతున్నాము. గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు పరిపాలించాడు. గతంలో రూపొందించిన పథకాలు ఈ క్రితం మన రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాల మధ్యలో వ్యత్యాసం వ్యత్యాసం అంటే గత సంవత్సరము కేసీఆర్ సార్ అప్పుడు చెప్పిండు, ఏం చెప్పిండు, దాన్ని పోరాటం చేస్తున్నానే నేను చేస్తున్న దళితుని ఒక ముఖ్యమంత్రిగా చేస్తాను అని మాట ఇచ్చాడు. చేయకపోయినా కూడా ఒకవేళ నేను మాట తప్పితే తల నరుకుంటా అని కూడా చెప్పాడు. అలాంటివి ఏం చేయలేదు. దళితులకి ఒక ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఏం పదవులు కూడా ఇవ్వలేదు. కాకపోతే అప్పటికి ఇప్పటికీ మాకు చాలా వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ తరపు నుండి వచ్చిన నిధులు ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, మళ్ళీ రోడ్లు, అంటే మాకు సంబంధించింది. ఈ ఇందిరమ్మ ఇల్లు లోపల అతని డబుల్ బెడ్రూమ్ అని చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ మాకు ఊరికి వచ్చింది ఒక్కటి కూడా చూడలేదు ఇంతవరకు. ఏ ఊళ్ళో లేవు మాకు ఇంతవరకు. అయితే డబుల్ బెడ్రూమ్లు ఎలా ఉన్నాయని కూడా మేము చూడలేదు. కాకపోతే ఇప్పుడు మేము కళ్ళారా చూస్తున్నాము. సీఎం ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడంటే మీ ఇంటికాడికే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఇంటికాడికే పంపించి అలాంటి ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ మేము కళ్ళతో చూస్తున్నాం, ఊళ్ళో కట్టడం. ఎవరికి వ్యత్యాసం లేకుండా, పార్టీ లేకుండా ఇవ్వండి, పార్టీ మనది ఉన్నది, మనం అందరికీ చేద్దామని ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్కరికి ఒక పార్టీ పరంగా పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు, పార్టీ వ్యత్యాసం లేకుండా. అలాంటి టైం లోపల వాళ్ళే ఇచ్చినట్టు బెడ్రూమ్లు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, ఇది కట్టిస్తామని పెద్ద ఇది చేస్తారు. మాకు ఇంతవరకు మేము చూసింది లేదు, పోయలేదు. ఇప్పుడు ఆడపిల్లలు, ఆడపడుచులు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి
బిడ్డ దగ్గర పోవాలన్నా, బిడ్డ తల్లి దగ్గర రావాలన్నా కూడా ఒక ఆధార్ కార్డు చూపెడితే సార్ చక్కగా వాళ్ళ ఇంటికనే దిగుతారు. ఎప్పుడు పోతే అప్పుడు బస్సులు దొరుకుతున్నాయి. అలాంటి విషయం లోపల మేము వాళ్ళకి తేడా కనబడుతుంది, వాళ్ళు చూస్తున్నారు కూడా. కాకపోతే ఏంటంటే మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత మన ఆడపడుచులు అందరూ ఏ ఇందిరమ్మ సీర వాళ్ళు ఇచ్చిన సీరాలు చూడండి, మా ఇప్పుడు ఇచ్చిన సీరాలు ఇందిరమ్మ సీరలు ఎంత మంచి ఇప్పుడు చక్కగా పట్టు సీరలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టైం లోపల కూడా ఎందుకంటే ఆ వీటికి తెస్తుంది ఇలా చాలా తేడా ఉంది. ఆ వీటికి వచ్చిన వీటికేమో సేన్లకు అక్కడిక్కడ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఇందిరమ్మ సీరలు వచ్చిన తర్వాత ఆడపడుచులు కట్టుకుని చాలా సంతోషంగా వాళ్ళు మాకు అన్న కట్టిందని ఎంతో పొగుడుతూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటి ఆడపడుచుకి ఏం కావాలి, ఒంటి నిండా బట్టలు, ఫ్రీ బస్సు. ఇప్పుడు బస్సులో పోతున్నారు, బస్సులో వస్తున్నారు, ఫ్రీగా వస్తున్నారు ఎంత దూరం పోయినా కూడా. అది మా రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి గారు ఇలాంటి పనుల్లో ముందంజా ఉన్నారని కోరుతున్నాయి. గ్యాస్ విషయం లోపల వస్తే సబ్సిడీ లోపల గ్యాస్ తీసుకునే ఒక సబ్సిడీ ఇప్పుడు తీసుకున్నామా గ్యాస్ సబ్సిడీ పడుతుంది. కరెంటు 24 గంటలు కరెంటు. ఏమన్నా ఇంటిలో మా ఊళ్ళోకి ఇది సర్వీస్ వారు కొత్త తీసుకుంటున్నామంటేనే లైన్ మెన్ గెలిచి అడిగి తీసుకుంటున్నారు. కానీ కరెంటు మాత్రము ఒక సెకండ్ కూడా పోవడానికి వీల్లేదు. వర్షం పడ్డా మొత్తం మా ఊళ్ళో కరెంట్ అయితే పోవడం లేదు. ఎక్కడైనా కరెంటు విద్యుత్ ఎట్లా ఉందంటే ఫ్రీ. ఇప్పుడు 0 బిల్లు వచ్చింది. 0 బిల్లు తర్వాత ఇప్పుడు సోలార్లు వచ్చారు. ఇలాంటివి కొత్త ఇవి చూసి సీఎం సార్ ఏం చేసిందంటే ఒక సోలారు ఒక పేదవానికి ఇంటికి ఇస్తే అలాంటి సోలార్ వచ్చిన కరెంటును తీసుకొని మిగిలిన కరెంటు గవర్నమెంట్కు మేము అమ్మే స్థితికి మేము వచ్చాం. ఇంతకు మునుపు మేము బిల్లులు కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు సోలార్ వచ్చిన తర్వాత ఏమైందంటే మా రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే ఈ సోలార్ ఇస్తే వీళ్ళు ఇంతకు మునుపు గవర్నమెంట్కు పైసలు కట్టేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ నుండే పైసలు తీసుకునే అవకాశం ఆ స్థితికి తీసుకొచ్చిందంటే మరి ఈరోజు సీఎం మన నాలెడ్జ్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో మరి అందరు చూస్తున్నారు, వింటున్నారు. ఇప్పుడు బోర్డర్ దగ్గర కూడా ఇస్తే బోర్డర్ దగ్గర కూడా ఈ సోలార్ తోటే నడిపించి సోలార్ నుండి కొన్ని యూనిట్లు అన్నిటి గవర్నమెంట్కి అమ్మి మళ్ళీ మేము పైసలు దాన్ని లబ్ధిపొందుతున్నాము. దీనికి మా ముఖ్యమంత్రి సార్ గారికి మా ముఖ్యమంత్రి ఇంత మంచి ఈ సౌకర్యాలు తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి సార్ గారికి మళ్ళీ మేమే దండలు పెడుతున్నాను. ముందు కూడా గ్రామంలో చేయకుండా కార్యక్రమం ఏమైనా ముందు మా గ్రామంలో చేసేటువంటి ముందు మా గ్రామ పంచాయతీ ఇంత పెద్ద ఊరున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీ లేదు. మొన్న మాకు ఆన్లైన్లో టెండర్ వేసి గ్రామ పంచాయతీ కూడా మాకు మంజూరైంది. గ్రామ పంచాయతీ కట్టడానికి ఇప్పుడు రెడీ ఉన్నాము. ఇంకోటి లైబ్రరీ సిద్ధంగా ఉంది. మాకు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పుడు కట్టబోతున్నాము. మాకు ఇంకా కొన్ని మోల్డ్లు అండర్ డ్రైనేజ్ మోల్డ్లు, ఇంకా కొన్ని సిసి రోడ్లు, మళ్ళీ కొన్ని ఇప్పుడు లైట్లు కొన్ని ఏర్పడ్డాయి. అంటే ఇల్లు కొన్ని అక్కడ కొత్త ఒక కాలనీకి ఏర్పడ్డాయి. కొన్ని అక్కడ స్తంభాలకు రిక్వైర్మెంట్ చేసినాము, అవి కూడా వస్తున్నాయి. అక్కడ స్తంభాలు లైట్లు మళ్ళీ ఈరోజే లైట్లు సురువు చేసినాము. కొత్త లైట్లు స్ట్రీట్ లైట్ కొత్త లైట్లు వేస్తున్నాము. ఇంకా ముందల ఇంకా వచ్చే పనులన్నింటినీ ముందుగా తీసుకెళ్ళి ఇంకా కొన్ని ఇప్పుడు మహిళా సంఘాల భవనాలు అవి మేము తీర్మానం ఇచ్చినాము. ఇప్పుడు జరగబోతున్నాయి. అవి కూడా వాటికి కూడా శాంక్షన్ లెటర్ అయిపోయింది. మరి ఇంత తమాషా పెడుతుంది ముచ్చట నాకు సెల్వే మరి ఇతర పరిస్థితి చాలా సంతోషం మీరు వచ్చినందుకు. మీరు మంచి సంతోషంగా మీ ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని వస్తున్నారు. ఉన్న నిజాలు బయట పెడుతున్నారు. మీకు చాలా చాలా దండాలు. కానీ మీరు ఇంకా ముందల ఇంకా చాలా ఇంకా ఎదిగి ఇంకా ఇలాంటి నిజాలు మన ముఖ్యమంత్రి సార్ మా తిరుపతి అన్న చేసిన పనులన్నీ మన ప్రజలందరికీ తెలిసేటట్టు ఇంకా మీరు ఇంకా ముందు వెళ్ళి ఇంకా ముందర వెళ్ళాలని కోరుతున్నాను అన్న. రాజు చాలా సంతోషం.